తెలుగు 60 సంవత్సరాల పట్టికలో 38వ క్రోధనామ సంవత్సరం. క్రోధ యొక్క పరమార్థం క్రోధ అత్యాస్థితి క్రోధి, కోపతాపాలు సమృద్ధిగా కలిగిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం. పంచాంగం అంటే ఈ సంవత్సరం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ముందే తెలియజేయడం. ఆదాయం అంటే సాధించాలనే తపన, వ్యయం అంటే పొందాలనుకున్న సంతోషం, రాజ్యపూజ్యం అంటే నువ్వు సంపాదించుకునే గౌరవం, అవమానం అంటే సరిదిద్దుకోవాల్సిన తప్పులు. అంకెలు చూసి సంతోషపడడమే పంచాంగం కాదని, గ్రహబలాలు పరిస్థితులను బట్టి కూడా కాలం అనుకూలంగా వ్యవహరిస్తుందని గురువుగారి పంచాంగ శ్రవణంలో విన్నాను. ఎంత ఇంగ్లీష్ కల్చర్ని అలవర్చుకున్నా ఉగాది రోజు మాత్రం ఏ రాశితో పుట్టామని కుతూహలం తప్పక కనిపిస్తుంది. అదే కాకుండా అసలు ఎన్నో రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తుల గురించి కూడా వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే తెలుగు సంవత్సరాది ఉగాది